ప్రిన్సిపాల్ అండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం. ఈరోజు గర్ల్స్ స్టూడెంట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని అనుసరించి వెంటనే స్టాఫ్ మీటింగ్ పెట్టి ఒక కమిటీ వేసామండి. వైస్ ప్రిన్సిపాల్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, అలాగే ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు వైస్ ప్రిన్సిపాల్, అలానే ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబరు. సో వాళ్ళ సమక్షంలో ఇది విచారణ చేయడం జరిగింది. సో ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒకటే కోరడం జరిగింది. సదరు గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ ఎకనామిక్స్ రిజైన్ చేయాలని వాళ్ళు అడగటం జరిగింది. సో దాన్ని మేము కూడాను ఆయనకి ప్రతిపాదించడం జరిగింది. సో ఆయన తన యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్ని ఆయన రిజైన్ చేయడం జరిగింది. దీంతో సమస్య అనేది పరిష్కారం అయ్యింది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మహేంద్ర కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్వహిస్తున్నా. ఈరోజు నర్సీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక ఎకనామిక్స్ లెక్చరర్ అయినటువంటి నారాయణరావు అనే లెక్చరర్ ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులందరూ బయటకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది. విద్యార్థులకు డిమాండ్ ఏదైతే ఉందో, ఏదైతే ఆ లెక్చరర్ ఉన్నారో ఆ లెక్చరర్ని ఇక్కడ నుంచి పంపించేయాలనే ఒకే డిమాండ్తో ఈరోజు విద్యార్థులందరూ నిరసన తెలియజేశారు. ఆ యొక్క నిరసన ఖచ్చితంగా విజయవంతంగా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్న లెక్చరర్ ఏదైతే ఉన్నారో ఆ లెక్చరర్ని ఇక్కడ నుంచి రిజైన్ చేసి పంపించాలనేది ఒకటే డిమాండ్ చేశారు విద్యార్థులు. అది ఖచ్చితంగా అది నెరవేర్చే రీతిలోనే ఈరోజు మా యొక్క పోరాటం అనేది కొనసాగింది. ఖచ్చితంగా ఇది విద్యార్థులు ఎంత ఇబ్బంది పడితే ఈ రకంగా బయటకు వచ్చి ఆ రకంగా వాయిస్ అనేది రైజ్ చేస్తారని ఉన్నతాధికారులు గమనించాలి. ఖచ్చితంగా ఇటువంటి లెక్చరర్స్ ఏవైతున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా భావిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.